ఐపీఎల్ 2025 కోసం ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ముందు ఆటగాళ్ల కోసం మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఇప్పటికే బీసీసీఐ పలు సమావేశాలు నిర్వహించింది. 2025 ఐపీఎల్ కోసం కొత్త నిర్ణయాలు, కొత్త రూల్స్ తీసుకురావడానికి ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చలు జరిపింది. అయితే పలు నిర్ణయాలపై అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో క్రికెట్ వర్గాల్లో మరింత ఉత్కంఠను పెంచుతుంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ జట్ల గురించి మరొక నివేదిక వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో ఘోరంగా విఫలమైంది. ముంబై 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మను తప్పించి ముంబై జట్లు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించాడు. కానీ అతను ఫ్రాంచైజీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ఆర్థిక పలుకుబడి పరంగా ఉన్నత స్థాయిలో ఉంది. D&P అడ్వైజర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ 10 జట్లలో అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై నిలిచింది. ముంబై ఇండియన్స్ వాల్యుయేషన్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. ముంబైకి చివరి టైటిల్ 2020లో వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు నిలకడ కోసం కష్టపడుతుంది, కానీ మెరుగైన ఫలితం సాధించడంలో విఫలమవుతూనే ఉంది. ఇక ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండవ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఉంది. భారత జట్టు మాజీ కెప్టెన్ MS ధోని నాయకత్వంలో చెన్నై టీం ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా ముందుకు సాగుతుంది. 5 సార్లు ధోని చెన్నై టీం ను ఛాంపియన్ గా నిలిపాడు. అయితే 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోని తప్పుకున్నాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగించింది CSK యాజమాన్యం. అయితే 2025 సీజన్ లో ధోని ప్లేయర్ గా ఉంటాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యంత విలువైన ఫ్రాంచైజీలుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మళ్లీ తమ విజయయాత్రలను రాబోయే సీజన్ లో మొదలు పెట్టాలని చూస్తున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత గత సీజన్ లో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్లలో 3వ స్థానంలో ఉంది. ఇక 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఇకపోతే ఐపీఎల్ మొత్తం వాల్యుయేషన్ లో 10.6% క్షీణించింది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వాల్యుయేషన్ మాత్రం పెరిగిందనే చెప్పాలి. 2023లో ఐపీఎల్ 92,500 కోట్లు కాగా ఇప్పుడు అది 82,700 కోట్లకు తగ్గింది. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వాల్యుయేషన్ లో 8% వృద్ధి సాధించింది. ఇంతకు ముందు గత ఏడాది 1250 కోట్లు ఉండగా ఇప్పుడు 1350 కోట్లకు చేరింది.